నమస్తే, వెల్కమ్ టు మానేరు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్, వేలాది మందికి ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు. కరీంనగర్ లో అగ్ని ప్రమాదం, షార్ట్ సర్క్యూట్ తో సామాగ్రి దగ్ధం. పోలీసులపై కేటీఆర్ హాట్ కామెంట్స్, మాజీ ఎంపీటీసీ కుటుంబానికి పరామర్శ. హై లెవెల్ బ్రిడ్జ్ కి ఎమ్మెల్యే చింతకుంట శంకుస్థాపన, నెరవేరనున్న ఓదెల మండల చిరకాల ఆకాంక్ష. బులెటిన్ కి తిరిగి స్వాగతం. ప్రపంచ పోటీ నగరాల్లో హైదరాబాద్ ముందు వరుసలో నిలుస్తోంది. సీఎం రేవంత్ నేతృత్వంలో పెట్టుబడులు వరదల్లో వస్తున్నాయి. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు ప్రత్యేక చొరవతో టాప్ కంపెనీలు వెలుస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఐటీ దిగ్గజం గూగుల్ ఏర్పాటు చేస్తున్న గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ హైదరాబాద్ హైటెక్ సిటీలో ప్రారంభం కావడం విశేషం. ఆసియా పసిఫిక్ రీజియన్ లో టోక్యో తర్వాత రెండో గూగుల్ సెంటర్ ఇది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 5వ సెంటర్ కాగా భారత్ లో ఇది మొట్టమొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ హైటెక్ సిటీ దివ్యశ్రీ భవన్ లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబుతో కలిసి ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భద్రతా వ్యవస్థలు, ఆన్లైన్ సేఫ్టీ టూల్స్ అభివృద్ధి చేసేలా ఈ కంపెనీ పనిచేస్తుంది. ప్రపంచ నిపుణులు, పరిశోధకులతో ప్రారంభమైన గూగుల్ సేఫ్టీ సెంటర్ లో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. గత సంవత్సరం ఆగస్టులో సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని కోరిన విషయం తెలిసిందే. ఇండియాలో అనేక రాష్ట్రాలు ఈ సెంటర్ కోసం పోటీ పడ్డా సీఎం రేవంత్ ప్రత్యేక చొరవతో హైదరాబాద్ లో ఏర్పాటైంది. దీనివల్ల ఐటీ సెక్టార్ లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. We recently started recruiting transgenders in Hyderabad Traffic Police. All these days, all these years, we have neglected transgenders. Now Telangana government has initiated transgenders as recruit in our traffic police. Now we are focusing in GHMC, Greater Hyderabad Municipal Corporation. We are going to engage transgenders. We are going to take them into our system. And Young India integrated residential schools. Now Telangana is every year producing 110,000 engineering graduates. But they are getting certificates, but they don't have up to the mark skills. And in fact, senior leadership of Google team over here, you know, this GSEC center, what you have really envisioned to empower people to keep them safe. It's the need of our today. You people have reflected in your center. How technology can play a spoil sport. How technology can pervade each and every moment of our lives and make hell out of it. And how it can pervade into your personal life positively and negatively. I would like to mention here that this Google Safety Engineering Center, you know, we are so proud also today. The first ever in Asia Pacific. And we thank you for them. And when India is choosing ethics, to lead with ethics, and I can say that Hyderabad will be the ethical compass for this ethical governance. Hyderabad becoming a destination for many global industrial partners, especially the IT sector, and where we are all looking up. Come, let us all collaborate for the growth. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో పోలీసులపై పలు ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సెటిల్మెంట్లకు పోలీస్ స్టేషన్లు అడ్డాగా మారాయని, ఖాకీలు అన్నింటిలో దూరి అరాచకాలు చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎంపీటీసీ కుంటయ్య ఆత్మహత్యపై న్యాయ పోరాటం చేస్తామని, ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ కరికవేణి కుంటయ్య సోమవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకుని చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. బుధవారం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో కుంటయ్య పార్థివ దేహానికి కేటీఆర్ నివాళులర్పించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ కుంటయ్య 2 పిల్లల చదువు, పెళ్లిళ్లు పూర్తి బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. కుంటయ్య ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోకుండా తిరిగి తనపైనే కేసు పెట్టడం అమానుషమని, కుంటయ్యకు జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. కుంటయ్య చావుకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకునే వరకు న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా నిబద్ధతతో పనిచేసిన ఒక సైనికుడు.
కుంటయ్య గారు మరి మొన్న నాకు కష్టం వచ్చినప్పుడు నేను ఏసీబీ వాళ్ళు నన్ను విచారిస్తున్నప్పుడు నా కోసం హైదరాబాద్ దాకా వచ్చి సాయంత్రం దాకా అక్కడనే ఉండి నాకు ధైర్యం చెప్పి అన్నా నీకేం కాదని చెప్పి మరి రాత్రి ఇక్కడికి వాపసు వచ్చి ఏమైందో తెలియదు, రాత్రికి రాత్రే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిస్తే ఒక్క నిమిషం మనసు కకావికలమై వారి కుటుంబాన్ని ఈరోజు కలిసిన తర్వాత నిజంగా కూడా ఈరోజు మా కుంటయ్య గారికి కూడా ఆ కుటుంబానికి కూడా అదే స్థాయిలో పూర్తి స్థాయిలో అండగా ఉంటాం. రాజకీయాల్లో గెలుస్తాము ఓడతాం, మేము కూడా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం, కానీ గింత లేకి పనులు గింత చిల్లర పనులు ఎన్నడూ కూడా చేయలేదు. ఇకనైనా ఇలాంటివి కాకుండా ముఖ్యంగా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే ఈ కుంటయ్య గారు కంప్లైంట్ చేసినారు, నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా నన్ను సతాయిస్తున్నారు, ఉల్టా ఆయన మీద కేసు బనాయించారు. అంటే ఈ రకమైన వేధింపులు, ఈ రకమైన సివిల్ మ్యాటర్లో కూడా పోలీసులు దూరడము, సెటిల్మెంట్లకు ప్రయత్నం చేయడము, ఈ రకంగా అరాచకం చేయడము ఎంతమాత్రం మంచిది కాదు. నేను ఏ ఒక్కరి మీద నేను విమర్శ చేస్తలేను. ఇది ఈరోజు కుంటయ్య గారికి జరిగింది, రేపు ఇంకోరికి జరగవచ్చు. కాబట్టి ఇది మంచిది కాదు. దయచేసి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. కానీ ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో మేము అండగా ఉంటాం, ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాం. మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని. కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలోని మాతృశ్రీ హోమియో కేర్ సమీపంలో ఓ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో మంటలు చెలరేగడంతో రోడ్డుపై ప్రయాణిస్తున్న పలువురు చూసి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ సంఘటనలో సుమారు 30,000 విలువ చేసే సామాగ్రి కాలిపోగా ప్రాణ నష్టమేం కాలేదు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం రూపనారాయణపేట గ్రామంలో మానేరు వాగుపై 80 కోట్లతో నిర్మించే హై లెవెల్ వంతెన నిర్మాణానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షితో కలిసి శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ ఓదెల మండల ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. దీనివల్ల 40 గ్రామాల ప్రజలకు కనెక్టివిటీ కలుగుతుందని, వరంగల్ వెళ్లేందుకు 20 కిలోమీటర్ల దూరం తగ్గుతుందన్నారు. అత్యంత ప్రాధాన్యత అంశంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపడుతున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. సో ఐ థింక్ మాకు కాంట్రాక్టర్ స్టాండర్డ్ టైం ఒక రెండు సంవత్సరాలు ఉంటుంది. 2 సంవత్సరాల కన్నా ముందే కంప్లీట్ చేయాలి. మా ఏ గారు ఒకసారి నోట్ చేసుకొని దాంట్లో ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి తొందరగా అయ్యేటట్టు, ప్రతిసారి మనం అన్ని పనులు చేసినట్టు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 3-4 అవ్వకుండా తొందరగా పని అయ్యేటట్టు చూడండి. ఇంకొకటి ఈ బ్రిడ్జ్ మీరు చూస్తే 3 కిలోమీటర్లు, మొత్తం 3-3.5 కిలోమీటర్లు ఉంటుంది. బ్రిడ్జే ఒక 940 కిలోమీటర్లు ఉంది, అంటే ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ బ్రిడ్జే ఉందన్నమాట. తర్వాత మన పెద్దపల్లి సైడ్ రూపనారాయణపేట సైడ్ ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్ల అప్రోచే ఉంది. ఈ అప్రోచ్ నుంచి మళ్ళీ మన మెయిన్ రోడ్ కలవడానికి ఒక 3 కిలోమీటర్స్ దాకా గ్యాప్ ఉంది. దాని గురించి కూడా ఎమ్మెల్యే గారు ఇందాక ప్రస్తావించారు. ఇంతకుముందు కూడా దానికి ఎస్టిమేట్ చేయడం జరిగింది, మేము డిస్కస్ చేయడం కూడా జరిగింది. అదొక 6-7 కోట్ల దాకా పెండింగ్ ఉంది. దాన్ని కూడా మనం ప్లాన్ చేస్తున్నాము, ఫండ్ అరేంజ్ చేస్తున్నాము. ఈ బ్రిడ్జి మన అప్రోచ్ అయ్యేలోపు, బ్రిడ్జ్ రెడీ అయ్యేలోపు ఆ రోడ్డు కూడా అవసరమైన మనీ కానీ, అమౌంట్ కానీ, అడ్మిన్ శాంక్షన్ కానీ చేయడం జరుగుతుంది. మీరు మాకు కోఆపరేట్ చేస్తే ఇంకా ఫాస్ట్ గా పని అయిందని మీ సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మళ్ళీ ఒకసారి అందరికీ ఈరోజు దామోదర్ రోడ్డు మరి గ్రామానికి రావడం మరి నిజంగా కూడా ఇవాళ మా గ్రామం నుండి మరి వాళ్ళ బ్రిడ్జ్ అవుతుందంటే నాకైతే ఎనలేని సంతోషం ఉంది. ఇది నా కళ. ఇది నేను ఎమ్మెల్యే అయినప్పుడు కూడా నాకు ఇంత సంతోషం లేదు. ఇవాళ నిజంగా కూడా చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఇది మన నిజంగా కూడా మా ప్రదీప్ తెలుసు. నేను ఇది ఫైల్ పట్టుకొని సెక్రటరీలో తిరుగుతూ ఉంటే ఇది అయితే అన్న ఇది జరిగే పని అని చెప్పి ప్రదీప్ అంటే ఇది ముఖ్యమంత్రి గారు కలిసి కంపల్సరీ కావాలని చెప్పి ఇది ఈ ప్రాంత ప్రజల కళ. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇలా జిల్లాను సర్వతోముఖ అభివృద్ధిగా మరి జిల్లాను రాష్ట్రంలో అభివృద్ధి పదంలో కానీ రైతులతో కూడుకున్న జిల్లా. పెరుగుడు ఇక్కడ పెరిగిన బట్టి మానేరు నీళ్లతోనే మాకు ఈ ప్రాంతం అంతా ఒకనాడు పొలాలు పండినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్డుపై తిరిగితే జరిమానా వేయడంతో పాటు వాటిని సీజ్ చేస్తామని హెచ్చరించారు జిల్లా రవాణా అధికారి రంగారావు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నెల రోజుల క్రితం స్కూల్ యజమానులు డ్రైవర్లతో సమావేశం నిర్వహించి బస్సుల ఫిట్నెస్ పై అవగాహన కల్పించినట్టు గుర్తు చేశారు. జిల్లాలో 272 స్కూల్ బస్సులు ఉండగా 59 బస్సులకు ఫిట్నెస్ కాలేదని తెలిపారు. ఇందులో 25 బస్సులు కాలం చెల్లినవి కాగా మిగతా బస్సులు ఫిట్నెస్ చేసుకోవాల్సి ఉందన్నారు. ఫిట్నెస్ కాని బస్సులను బయటకు తీయొద్దని, స్క్రాప్ కు పంపుతామన్నారు. ఇప్పటి వరకు 2 బస్సులకు జరిమానా వేసినట్లు డిటిఓ రంగారావు తెలిపారు. పెద్దపల్లి
జిల్లాకు మరియు పెద్దపల్లి పట్టణ స్కూల్స్ యాజమాన్యాలకు గతంలో వాళ్ళను అంటే డ్రైవర్స్ ఓనర్స్ అందరినీ పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అంటే బస్సులు ఎలా రిపేర్లు చేసుకోవాలి, వాటికి ఫిట్నెస్లు ఎట్లా చేసుకోవాలనేది గత నెలలో మేము సమావేశం నిర్వహించి వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. ఇప్పటి వరకు 272 బస్సులు మనకు కంప్యూటర్ ప్రకారం ఉన్నాయి. 25 నుంచి 30 బస్సులు చేసుకోవాల్సినవి ఉన్నాయి. రోడ్డుపైకి కనుక ఫిట్నెస్ సర్టిఫికేట్ చేసుకోకుండా వాళ్ళు తీస్తే ఖచ్చితంగా జరిమానా విధించడం జరుగుతుంది, సీజ్ చేయడం జరుగుతుంది. ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఒకటి మీకు ఇవ్వడం జరిగింది. ఉన్న పాయింట్స్ను మీరే చూసుకొని బండి రిపేర్స్ కానీ అవి సరిగ్గా ఉన్నాయని మీరే సర్టిఫై చేస్తూ ఇన్స్పెక్టర్కు సమర్పించాలనేది ఒక సర్టిఫికేట్ ఇచ్చాము. దాన్ని మళ్ళీ మా ఇన్స్పెక్టర్ స్క్రూటినీ చేసి వెహికల్కి అవి సక్రమంగా ఉన్నాయని అసర్టైన్ చేసుకున్న తర్వాతనే ఎఫ్సి సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవడంలో లేట్ చేసి అనవసరంగా బస్సు కనుక బయటికి తీస్తే భారీ జరిమానాకు గురి అవుతారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పలు ఎరువులు, రసాయన దుకాణాలు ఆకస్మిక తనిఖీ చేశారు జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి. కంపెనీల విత్తన ప్యాకెట్లు, రికార్డును పరిశీలించారు. వరి విత్తనాల నమూనాను సేకరించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి మాట్లాడుతూ రోహిణి కార్తీ కంటే ముందు చెదురుమదురు వర్షాలు కురిసి ఆ తర్వాత వర్షాలు లేకపోవడంతో విత్తనాలు వేసుకోవడం ఆలస్యమవుతుందని తెలిపారు. వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల ప్రకారం ఈ నెల 30 వరకు పత్తి విత్తనాలు నాటుకునే అవకాశం ఉందని తెలిపారు. పత్తి ప్యాకెట్ ఎంఆర్పీ ధర 901 రూపాయి ఉండగా బహిరంగ మార్కెట్లో 850 రూపాయలకు అమ్ముతున్నట్టు తెలిపారు. 140 రోజులకు దిగుబడి వచ్చే సన్న రకం లేదా దొడ్డు రకం వరి విత్తనాలు ఎంపిక చేసుకోవాలని రైతులకు ఆయన సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మకుండా పోలీస్ శాఖ, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నామని తెలిపారు. ఆదిరెడ్డి వెంట శ్రీనాథ్, అలివేని ఉన్నారు. ఏంటంటే మన పత్తిలో విత్తుకోవడానికి శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారంగా జూన్ 30వ తేదీ వరకు కూడా స్వల్పకాలిక రకాలు ప్రతి కంపెనీకి సంబంధించినటువంటి స్వల్పకాలిక, దీర్ఘకాలిక రకాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు స్వల్పకాలిక రకాలు వేనుకుంటే ఈ యొక్క పూత తొందరగా వచ్చి ఖాతా కూడా కాపుకొచ్చి డిసెంబర్ మాసంలో ఏదైతే మన గులాబీ రంగు పురుగు విధృతి రాకముందే మన 3 పిక్కింగ్స్ రైతులు తీసుకొని మరి దిగుబడులు ఆశించే విధంగా ఉంటుందని చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగా మరి ఇవాళ మా పెద్దపల్లి జిల్లాలో ఈ యొక్క విత్తన ఎరువులు దుకాణ తనిఖీలు కూడా చేపట్టడం జరుగుతుంది. ఎక్కడ కూడా డీలర్ ప్రోద్బలం కానీ, ఎక్కడ ఎంఆర్పి దాటడం కానీ, లేకపోతే పత్తి విత్తన ప్యాకెట్లను బ్లాక్ మార్కెట్ చేసి ఒకే రకమైన విత్తనం, ఒకే కంపెనీకి సంబంధించిన విత్తనాలు కొన్ని జిల్లాల్లో ఇదివరకు జరిగిన సంఘటనలలో ఉన్న దృష్ట్యా పెట్టుకొని మరి సరఫరా కూడా నిరంతరంగా పర్యవేక్షిస్తూ మార్కెట్లో కూడా అన్ని రకాల విత్తనాలు రైతులకు కోరిక మేరకే ఇక్కడ అమ్మకాలు జరుగుతున్నాయి. జూన్ 25 తర్వాత కనుక పోసుకున్నట్టయితే ఉంటే RNR 15048 అనేది సన్న రకం, అంటే సూపర్ ఫైన్ వెరైటీ. ఈ రకానికి 500 బోనసే ఎదురు చూడకుండా 3000 పైన రేటు కింటాలు ఉంటుంది. అది కనుక పోసుకున్నట్టయితే ఉంటే కూడా మనం ఈ రైతు మద్దతు ధరను మించి తీసుకోవచ్చు. నకిలీ అనేది ఎక్కడ రాలేదు. ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ పెద్దపల్లి జిల్లాలోని గౌరెడ్డిపేట గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత దొంగలు హల్చల్ చేశారు. గ్రామానికి చెందిన సొన్నాయి టెంకం రామచంద్రం నివాసంలో అతని భార్య లక్ష్మి ఇంట్లో నిద్రిస్తూ ఉండగా దొంగలు మెడలో మంగళసూత్రం లాక్కుని వెళ్లారు. గ్రామ శివార్లో పలు ఇళ్లలో చోరీకి యత్నించినట్టుగా గ్రామస్తులు తెలిపారు. అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేయడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ ఎస్ఐ మల్లేష్ దర్యాప్తు ప్రారంభించారు. గౌరపేట గ్రామంలో మేము మా అత్తమ్మ వాళ్ళు ఉంటాం. వాళ్ళు మాకు కొంచెం దూరంగా ఒక ఇల్లు కట్టుకొని ఉన్నారు. అందులో మా అత్తమ్మ, మా మామయ్య ఇద్దరు వాళ్ళు ఉంటారు. మా మామయ్య బయట ఎండాకాలం అని బయట పడుకొని ఉంటే మా అత్తమ్మ లోపల పడుకుంది. అందులో అంతసేపట్లోనే మా మామయ్యకు దాహం అయితే మంచినీళ్ళు తీసుకురా అంటే లోపలికి పోయి నీళ్లు తీసుకొచ్చి మా మామయ్యకి ఇచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి తలుపులు దగ్గరికేసి పడుకోగానే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి మెడలో నుంచి పుస్తెల తాడు లాక్కొని వెళ్ళిపోయారు. అంతలో మేము బయటకు వచ్చి హడావిడి చేసేసరికి వాళ్ళు మాకు తెలియలేదు ఎవరు. పుస్తెల తాడు 3 తులాలు మొత్తం సెట్కి సెట్ తీసుకొని వేరు. ఆమె కొంచెం 65 సంవత్సరాల వరకు ఉంటుంది, 60 నుండి 65 సంవత్సరాల వరకు ఉంటుంది. ఆమెకు నడవలేని పరిస్థితి. పోలీసులకు ఫిర్యాదు చేసాం. వాళ్ళు వచ్చి పొద్దున అయిపోయారు. గ్రామంలో రాత్రి సుమారు 1 గంట ప్రాంతంలో అక్కడ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి 3 తులాల బంగారం గుంజుకొని వెళ్ళిపోయారు. వాళ్ళ
అక్కడ నుంచి వేరే గొల్లోళ్ళ ఇంటికి ఆ 2 నెలల అక్కడ తిరిగారు. అక్కడ వస్తువులు ఏం పోలేదు, కానీ అవన్నీ ఎక్కడెక్కడ పడేసారు. ఇక్కడ ఎస్సీ కాలనీ ఇక్కడ వీళ్ళ చాట్ల ఇంట్లో కూడా మళ్ళీ కొట్టి పోయారు. ఇవన్నీ ఇంతకుముందు అయితే ఎప్పుడు ఇక్కడ జరగలేదు కదా, మొదటిసారి. దీని విషయంలో మేము పోలీసు వాళ్ళకు చెప్తే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. దీని మీద సరైన యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. లంచం లేని పని జరగడం లేదు. పలు శాఖల్లో ప్రభుత్వ అధికారులు సిబ్బంది అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. ఇందుకు ఏసీబీ అధికారుల వలలో చిక్కుకున్న అక్రమార్కులే నిదర్శనం. తాజాగా కరీంనగర్ జిల్లా పరిషత్ ఆఫీస్ కు చెల్లించే కారు అద్దెకు లంచం తీసుకున్నారు ప్రభుత్వులు. బాధితుని ఫిర్యాదు మేరకు ఏఈ, సీనియర్ అసిస్టెంట్లు వలపని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. కరీంనగర్ జెడ్పీ ఆఫీస్ కు వినియోగించిన కారు అద్దె బిల్లు చెల్లించేందుకు లంచం తీసుకుంటూ ఉండగా అవినీతి అధికారులు పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. పంచాయతీరాజ్ క్వాలిటీ కంట్రోల్ ఏఈ శరత్, సీనియర్ అసిస్టెంట్ గోపాలరావులు బాధితుని వద్ద నుంచి 8,000 లంచం తీసుకుంటూ ఉండగా వాళ్ళపని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇందుకు సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు. ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ కరీంనగర్ కు చెందిన ఓ వ్యక్తి తన కారును జెడ్పీ కార్యాలయంలో నిఘా నాణ్యత నియంత్రణ విభాగానికి అద్దెకిచ్చారు. నెలకు 30,000 చొప్పున మొత్తం 10 నెలలకు 3 లక్షల బిల్లు పెండింగ్ లో ఉంది. 2 నెలల కిందట 4 నెలల అద్దె బిల్లు 1,20,000 చెల్లించగా మిగిలిన 6 నెలల బిల్లు 1,80,000 బిల్లుకు 8,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించగా ప్లాన్ ప్రకారం బాధితుడు అధికారులకు డబ్బులు ఇస్తుండగా పట్టుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఏరియాలో కూడా షిఫ్ట్ చేయబడింది. 2 అవుతున్నాయి. ఆదిలాబాద్లో ఒక ఆఫీసు పాత ఆఫీస్ రన్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ మంచిర్యాలలో కూడా ఇంకొక ఆఫీస్ ఓపెన్ చేశాము ఫర్ ది కన్వీనియన్స్ ఆఫ్ ది పబ్లిక్. అండ్ ఇప్పుడు నేను కరీంనగర్ కూడా ఇన్ఛార్జ్ని. కరీంనగర్ డిఎస్పీ గారు రిటైర్ అయ్యారు. అందుకని మన ఏరియాలో నార్త్ జోన్లో, ఉత్తర తెలంగాణలో ఎక్కడైనా ఏ గవర్నమెంట్ ఆఫీస్లో అయినా లంచం తీసుకోవడం కానీ లంచం డిమాండ్ కానీ ప్రజల్ని ఏమైనా హెరాస్మెంట్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ జూలై 15న తెలంగాణ జాగృతి తలపెట్టిన రైల్ రోకోకు సింగరేణి కార్మికులు మద్దతు తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో తెలంగాణ జాగృతి నాయకులు వెంకటేష్ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ జనాభాలో 56% ఉన్న బీసీలకు రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. పోరాటాల ద్వారానే హక్కులు సాధించుకుంటామని, అణగారిన వర్గాలు జాగృతి పోరాటాల్లో భాగస్వాములు కావాలని వెంకటేష్ పిలుపునిచ్చారు. జూలై 15న తలపెట్టిన రైల్ రోకోలో సింగరేణి కార్మికులతో పాటు సబర్ణ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. జూలై 17వ తారీఖున మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు ఏదైతే బీసీల పోరాటంకై, బీసీల రిజర్వేషన్కై మరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 56% మంది బీసీల మరి అభ్యున్నతకమై ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటము దానికోసమై మరి కేంద్రానికి గట్టి దెబ్బ తగిలేలాగా మరి కేంద్రంలో చలనం నచ్చే విధంగా జూలై 17 తారీఖున రైలు రోకో నిర్వహిస్తున్నాము. దానికి సింగరేణి కార్మికులకు, సింగరేణి జాగృతి తరపున పూర్తిగా మరి వారి వెంట ఉంటామంటూ, సింగరేణి కార్మికులు ఉంటామంటూ తెలియజేస్తున్నాం. కవితక్క గారు పూల ప్రింట్ అని పెట్టి మరి ఈ బీసీల అభ్యున్నత కోసం ఏదైతే కృషి చేస్తున్నారో వారు చెప్పిన విధంగా ప్రతి ఒక్క డిమాండ్ని కూడా మరి ప్రభుత్వం ముందుకు ఉంచిర్రు. ఆ యొక్క డిమాండ్ మేరకు ఖచ్చితంగా వారందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మరి ఎవరైతే ఉన్నారో బీసీలకు వచ్చే ఎలక్షన్లో కూడా అట్లాగే మహిళ కూడా ప్రత్యేకంగా కూడా ప్రతి ఒక్కటి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సురక్షితంగా గమ్యం చేరాలని వాహనదారులకు సూచించారు గోదావరి ఖని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని కార్పొరేషన్ టీ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ట్రాఫిక్ అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. ట్రాఫిక్ నిబంధనలపై భద్రతా ప్లకార్డులను ప్రదర్శిస్తూ అవగాహన కల్పించారు పోలీసులు. బైక్ రైడర్స్ హెల్మెట్ విధిగా ధరించాలని, కారు నడిపేవారు సీట్ బెల్ట్ వేసుకోవాలన్నారు. వాహనదారులు సంబంధిత పత్రాలను వెంట తెచ్చుకోవాలని ఆయన సూచించారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ఇతరులకు ప్రాణాలకు హాని కలిగించొద్దని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్ లో డ్రైవ్ చేయరాదన్నారు. ఎప్పటికప్పుడు వాహనాల కండిషన్ చెక్ చేసుకోవాలన్నారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదాల్ని నివారించాలని ఏసీపీ కోరారు. రామగుండం కమిషనరేట్ ప్రజలందరికీ మా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ మంచిర్యాల, పెద్దపల్లి అండ్ రామగుండం ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రజలందరూ కూడా హెల్మెట్ తప్పకుండా ధరించాలి, సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలి. ఆ తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ తాగి వాహనం నడపొద్దు, అతివేగంగా వాహనం నడపకండి. తర్వాత మీ ప్రాణాలు
ఎదుటివారి ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయొద్దు. అతివేగంగా లేదా తాగి వాహనం నడిపితే మీకు కానీ తర్వాత ఎదుటి వారికి కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందువల్ల ఫ్యామిలీస్ అందరికీ కూడా అతి ఎక్కువ నష్టం జరిగే విధంగా ఉన్నందువల్ల దయచేసి జాగ్రత్తలు తీసుకొని వాహనం నడపాలని దయచేసి మీరే గమనించగలరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ ప్రకారం తర్వాత అతిక్రమించకుండా ట్రాఫిక్ రూల్స్ అలాగే జాగ్రత్తలు తీసుకొని వాహనం నడిపి మీకు మంచిది, తర్వాత మీ ఎదుటి ప్రయాణికులకు కూడా మంచిదని మేము భావిస్తూ ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాల పెంపుకు కృషి చేస్తున్నారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. ఈ నెల 9న కొత్తపల్లి మండలం చింతకుంటలో ప్రత్యేక వాహనంతో ప్రారంభించిన బడిబాట కార్యక్రమం రూరల్ కొత్తపల్లి మండలాల్లో విస్తృతంగా కొనసాగుతోంది. సొంత ఖర్చులతో ఆయా పాఠశాలలో పిల్లలకు నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్స్ అందజేస్తున్నారు సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి. ఇందులో భాగంగా కరీంనగర్ రూరల్ మండలం చర్లబూత్కూర్, దుబ్బపల్లి, చామన్పల్లి, నుగునూరు గ్రామాల బడిబాట కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అన్ని పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థులు దాదాపు 100 మందికి స్వయంగా స్కూల్ బ్యాగులు అందజేశారు. పాఠశాలలో అందరూ విద్యార్థులు దాదాపు 500 మందికి నోట్ బుక్స్ అందజేశారు. ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య బాగానే ఉంది. స్థానిక నాయకులు సహకారంతో పాటు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సహకారం వల్లే ఇది సాధ్యమైందన్నారు. పాఠశాలలో తరగతి గదుల నిర్మాణం కోసం, ఇతర సౌకర్యాల కోసం మంజూరు చేయాలని సుడా చైర్మన్ ప్రధానోపాధ్యాయులు కోరగా సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించడానికి కృషి చేస్తామని నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. చర్లబూత్కూర్ పాఠశాలలో ఈజీఎస్ నిధులతో ప్రహారీగూడ గేటు నిర్మాణ పనులకు సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రవీందర్, ఎంపీడీఓ సంజీవరావు, కన్రెడ్డి రామరెడ్డి, సాయిని తిరుపతి, పెంచుల లక్ష్మణరావు, నరేష్ రెడ్డి, నారాయణ గౌడ్, స్వామి గౌడ్, ప్రశాంత్ రెడ్డి, ఆల్వాల్ శ్రీకాంత్, ఆల్వాల ప్రశాంత్, జగ్గని కనకయ్య, బుర్ర గంగయ్య, దీకొండ గంగయ్య, రాజు, తాండ్ర లక్ష్మణ్, శేఖర్, రాజేష్ ఖన్నా పాల్గొన్నారు. ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్నా, ముఖ్యమంత్రి ఉన్నా, మన రేవంత్ రెడ్డి గారితో పాటు అందరూ కూడా మీ లెక్క ప్రభుత్వ పాఠశాల చదువుకుంటున్నారు. మీరు కూడా భవిష్యత్తులో అన్ని రంగాల్లో ఎదగాలంటే ప్రభుత్వ పాఠశాలలోనే మీకు మంచి విద్య దొరుకుతుంది. మీ తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా అభినందిస్తామని మీరు వేరేగా చెప్పాలి. మరి అమ్మా నాన్నలు మిమ్మల్ని బాగా మెచ్చుకున్నారు. ప్రైవేట్ స్కూల్ ఇటువంటి సౌకర్యం ఉన్నాయట, ఇటువంటి చదువు చెప్పారట. మమ్మల్ని వేసినందుకు మిమ్మల్ని కూడా మెచ్చుకున్నారని చెప్పి మీరు వెనక చెప్తారా లేదా? తర్వాత ప్రైవేట్ స్కూల్ చదువుకున్న మీకు అనిపిస్తే చెప్పండి. మా లెక్క మీకు చెట్లు ఉన్నాయా, మా లెక్క పైన ఉందా, మా లెక్క టీచర్లు ఉన్నారా వాళ్ళని అడుగు. ఎందుకు అన్నమయ్య చదువుతారు, మా లెక్క చదువుకోమని చెప్పాలి మీరు. ఓకేనా? రాబోయే రోజుల్లో మీరంతా కూడా భావి భారత పౌరులుగా, డాక్టర్లుగా, అదేవిధంగా ఐఏఎస్ గా, ఐపీఎస్ గా, అన్ని రకాలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అన్ని రంగాలలో మీరు మరి మంచి ప్రగతి సాధించాలని చెప్పి మీ అందరి ఆశీర్వదిస్తూ మీ అందరికి మరొకసారి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక వెంకటస్వామి. ఈ సందర్భంగా పెద్దపల్లికి చెందిన పలువురు నాయకులు మంత్రి వివేక్ శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి పట్టణ 18వ వార్డు మాజీ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ మంత్రి వివేక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేక వెంకటస్వామి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, మరింత ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో 18వ వార్డు మాజీ కొలిపాక సంపత్, గంగుల సంతోష్, నక్క రమేష్, సంతోష్ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్, వేలాది మందికి ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు. కరీంనగర్ లో అగ్ని ప్రమాదం, షార్ట్ సర్క్యూట్ తో సామాగ్రి దగ్ధం. పోలీసులపై కేటీఆర్ హాట్ కమెంట్స్, మాజీ ఎంపీటీసీ కుటుంబానికి పరామర్శ. హైలెవెల్ బ్రిడ్జ్ కి ఎమ్మెల్యే చింతకుంట శంకుస్థాపన, నెరవేరనున్న ఓదెల మండల చిరకాల ఆకాంక్ష. ఇవి నటి మానేరు న్యూస్. నమస్తే.